యాక్సిడెంట్ని ఒక హత్యగా చిత్రీకరించి ప్రభుత్వాలను భయపెట్టడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి కానీ, హిందువులను చెడుగా చిత్రీకరించడానికి కానీ, హిందువుల మీదకి క్రైస్తవులను రెచ్చగొట్టడానికి కానీ, సమాజంలో ఒక అశాంతిని రేకెత్తించడానికి కానీ ఒక పెద్ద మాఫియా పనిచేస్తుందని చెప్పి మీకు అర్థమైందా లేదు? ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్గా ఒక మాఫియా పనిచేయకపోతే ఇలాంటి ప్రాపగాండాలు ఎవరు చేస్తారండి? నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను. పార్వతి గారు ఎప్పుడో మాట్లాడినటువంటి వీడియోని తీసుకొచ్చి ఇప్పుడు ఆ చావు గురించి మాట్లాడుతుందని చెప్పి ఎక్కడో మహారాష్ట్రలో జరిగిన వీడియో తీసుకొచ్చి ఇదే ప్రవీణ్ పడాలను చంపుతున్న వీడియో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మాఫియా, మత మార్పిడి ముఠాలు. అందుకని ఊరికే అంటానే పేర్లు పెట్టి ఊరికేనా? దీని ఒరిజినల్ సోర్స్ కనిపెట్టేశారు. తర్వాత ఇది పలానా చోట మహారాష్ట్రలో జరిగిందని చెప్పి ఒరిజినల్ సోర్స్ కనిపెట్టేసరికి మళ్ళీ కొంతమంది పాస్టర్లు అది ఫేక్ వీడియో, క్రైస్తవులారా నమ్మకండి, మేమే చెప్తున్నాం అని చెప్పి మళ్ళీ వాళ్ళ మీద ఆ బురద పడకుండా కొద్దిగా కడిగేసుకున్నారు, అలర్ట్ అయ్యారు కొద్దిగా. యాక్సిడెంట్ని ఒక హత్యగా చిత్రీకరించి ప్రభుత్వాలను భయపెట్టడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి కానీ, హిందువులను చెడుగా చిత్రీకరించడానికి కానీ, హిందువుల మీదకి క్రైస్తవులను రెచ్చగొట్టడానికి కానీ, సమాజంలో ఒక అశాంతిని రేకెత్తించడానికి కానీ ఒక పెద్ద మాఫియా